రైట్. ఇక బీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధిలో ముందున్నటువంటి దక్షిణాదికి సీట్లు తగ్గించి జనాభా పెంచినటువంటి ఉత్తరాదికి సీట్లు పెంచడం అనేది డీలిమిటేషన్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. సో దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం అనేసి కాంగ్రెస్ అంటా ఉంది. 3 రోజుల్లో కాదు, ప్రత్యేక సమావేశాలు ఏదో తూతూ మంత్రంగా అనిపించేసి క్యాబినెట్ అంతా కూడా ఆమోదింపజేసేసుకొని ఈ బిల్లుని ఏదో పాస్ చేద్దామని చూస్తున్నారు. అలా కాదు, దీనిపైన కూలంకషంగా పార్లమెంట్లో దాదాపు 20 రోజుల పాటు చర్చ జరగాలి, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి అనేది కాంగ్రెస్ వాళ్ళు. మీ స్టాండ్ ఏంటి దీనిపైన? బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? ఇప్పుడు మీరు అన్నది కరెక్టే మేడం. తను ఇంతకుముందు కాంగ్రెస్ పెద్ద మనిషి అన్న చెప్పింది తింబడే 20 రోజులు పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాతనే అలాని చెప్తాడు. మొన్న అసెంబ్లీలో ఒక చిన్న చిన్న వాటికే వెంబడే ధనాదన నిర్ణయాలు తీసుకున్నారు. మరి ప్రతిపక్షానికి అక్కడ కూడా విలువేయాలి కదా మేడం. మన మా కౌశిక్ రెడ్డి గారు చిన్నగా ఏదో అనగానే డగాట కమిటీలు వేసి తీసేసి అది చేసి ఇది చేసి అందరిని బైకాట్ చేస్తారు. మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. వీళ్ళు కనీసానికి ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలన్నా తృప్తికున్నారా? మొన్న మా పార్టీ నుంచి ఇప్పుడు ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ అన్నది కాబట్టి చెప్తున్నా నేను. కరెక్ట్. కానీ అసెంబ్లీ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు జరగాల్సింది, మీరు ఇద్దరు కలిసి ఫైట్ చేయాల్సింది కేంద్రంతో. కాబట్టి మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఆల్రెడీ గత ఒక 2023 నుంచి ఆ ప్లాన్ నడుస్తా ఉంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిళ్ళు. డీలిమిటేషన్ కూడా కావాలంటున్నారు. అవన్నీ కూడా దాదాపుగా అది జరిగేటువంటి ప్రక్రియ. దానికి ఇప్పుడు మనం వద్దనంటే ఆగేటి అయితే కాదు. నాకు తెలిసి 100% మహిళా బిల్లు అనేది కూడా అది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, అది గతంలో నుంచి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఏదో 10 రోజులు 5 రోజుల ముందు నుంచి అనుకున్నది అయితే కాదు నాకు తెలిసి. కాబట్టి అది కాలక్రమేణా జరిగిపోతాయి. అవి ఆపినా కూడా ఆగేటువంటి పరిస్థితులు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా వాళ్ళు చెప్పిళ్ళు, వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అభ్యంతరం ఏందో మాకు తెలియదు. కానీ ఎందుకు ఇప్పుడు మహిళా బిల్లుకు ఆపవలసిన అవసరం లేదు. తర్వాత డీలిమిటేషన్ కూడా ఒక్కొక్క కాడ 7 లక్షల ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కావాలి కదా, అయితేనే కరెక్ట్ కదా. ఇన్ని సంవత్సరాల నుంచి అట్లనే ఉండే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ సవ్యంగా జరిగిపోతాయి. అవి ఆపేయవలసిన అవసరం కూడా లేదు నా దృష్టిలో అయితే. అంటే జీడిపి ప్లస్ జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపుకు బీజేపీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అని ఇటు తెలంగాణ సీఎం, అటు తమిళనాడు సీఎం ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం ప్రశ్నిస్తుంటే ఆయనకు అక్కడ జరిగేది ఏందో నాకు తెలియదు. అదే రాహుల్ గాంధీ గారు అంటారు కాబట్టి వీళ్ళు అంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఇప్పుడు అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇయ్యాలటి నిన్నటి కావు. వీళ్ళకి అభ్యంతరాలు అనేది ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇంతకుముందుకు ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి అది జరుగుతుంది. అది వీళ్ళు ఆపినంత మాత్రాన ఆగేది కాదు. అది నాకు తెలిసి అది ఆల్రెడీ ఇప్పుడు ఈ నిన్ననో మొన్న పెట్టింది కాదు కదా మేడం. అది గతం నుంచి వస్తున్నటువంటిది. అది డీలిమిటేషన్ అనేది 100% జరగవలసిన అవసరం ఉన్నది. మహిళా బిల్లు కూడా 100% జరగవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో నుంచి వచ్చినటువంటి అవి ఉన్నాయి డిమాండ్లు, ఇప్పుడు కొత్తగా పెట్టినాయి కాదు. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది 100% కావాల్సింది. ఎందుకంటే సీట్లు పెరగాలి. ఎందుకంటే ఒక్కొక్క కాడ ఇప్పుడు 7 లక్షల పార్లమెంట్ కు సంబంధించిన దాంట్లో 7 లక్షల జనాభా ఉన్నది. అక్కడ 3-4 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ వల్ల కొత్త నాయకులు కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి డీలిమిటేషన్ కంపల్సరీ కావాల్సిందే కాదు మేడం.